మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నూతన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఆ దేవదేవుడి యొక్క శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 20వ తారీఖు నుంచి ఈ రోజు వరకు బ్రహ్మోత్సవాల్లో వేద పండితులు ఏ విషయం ప్రకారం పూజలు చేస్తూ మరి పెద్ద ఎత్తున దూర ప్రాంతాలకు వేలాది మంది భక్తులు రావడం జరిగింది. ఈరోజు నూతన ఏర్పడిన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ ధర్మపురి లక్ష్మణ ఆశ్రగా విప్పుగా లక్ష్మణ్ కుమార్ గా ఇంత గొప్ప కార్యక్రమాన్ని శాసనసభ్యుడిగా అవకాశం దేవుడు మాకు చేయడం మా అదృష్టంగా భావించారు. దూర ప్రాంతాలకు వచ్చిన భక్తులకు ఇబ్బంది జరగకుండా అన్ని విధాల సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఇండమెంట్ శాఖ ఇండమెంట్ అధికారులు కానీ ముఖ్యంగా మా ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారి సభ్యులు ప్రాంతానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా మన భక్తులకు ఇబ్బంది జరగకుండా ఇక్కడ అధికారులకు సహకరించుకుంటా ఎండోమెంట్ అధికారుల యొక్క నిర్ణయం ప్రకారం వేదపడి నిర్ణయం పూజ జరగడం జరిగింది. ఈ రోజు మొన్న జరిగినటువంటి కళ్యాణంలో కూడా మా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి వారికి దృష్టికి ముఖ్యంగా 3 విషయాలు తీసుకురావడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఈ ప్రాంతాన్ని రాత్రి 8:30 తర్వాత ఇక్కడ బస్సులు రాలేదు. 9 గంటలకు లాస్ట్ బస్సు మరి జగిత్యాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ ఈ ప్రాంతానికి దైవ దర్శనానికి కానీ నుంచి వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది జరగకుండా చివరి బస్సు 10 గంటల నుంచి కరీంనగర్ టు ధర్మారం వెలుగటూరుకి రావాలని నైట్ ఆర్ట్ ఇక్కడ ఉండి తెల్లారిపోవాలని పదోత్సవాన్ని పాల్గొని ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ చల్లగా ఉండాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఆ దేవుడు లక్ష్మీనరసింహస్వామి ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే విధంగా వర్షాలు కురిపించి ప్రాంత ప్రజలకు అన్ని విధంగా మేలు చేసే విధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ బ్రహ్మోత్సవాలకు కష్టపడి పనిచేసినటువంటి అధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులకు ట్రస్ట్ బోర్డు సభ్యులకు అదేవిధంగా అధికారులకు సంబంధించిన మున్సిపల్ శాఖకు అందరికీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు తక్షణమే ఎక్కడికక్కడికి మా స్థానికంగా మా ధర్మపురి స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నటువంటి మా ప్రెస్ రిపోర్టులు ఎప్పటికప్పుడు ఇది సమస్యను అధికారుల దృష్టి తీసుకెళ్లి దూర ప్రాంతాలకు వస్తే ఎవరికి ఇబ్బంది జరగకుండా మొదటిసారి నేనే చెప్పినాను ఏదైతే అన్నదానం నిర్వహిస్తున్నటువంటి ఏదైతే మా వైశ్యంగా మా రైస్ మిల్స్ సోదరులకు చెప్పిన దొడ్డన్నం పెట్టడం కాదు మీకు అవసరం అనుకుంటే నేను శాసనసభ్యుడిగా నా జీతాన్ని నాకున్నటువంటి ఏదైతే ఒక నెల జీతాన్ని కూడా నేను అన్నదానానికి ఇస్తా సన్న బియ్యం పెట్టాల్సిందే అని చెప్పేసి నేను జిల్లాకు సంబంధించిన శివసభ్య అధికారులకు ఆదేశించిన అదేవిధంగా మిల్లర్లు కూడా పెద్ద ఎత్తున కూడా మొదటిసారి ఇక్కడ జై శ్రీరామ్ రైతు ద్వారా అన్నదానం చేయడం జరిగింది. నాకు కూడా సంతోషం. శాసనసభ్యుడిగా విప్పుగా దూర ప్రాంతాలకు వచ్చిన ప్రజలకు భక్తులకు అన్నము సన్న బియ్యంతో భోజనం మంచి సౌకర్యం కల్పించినందుకు ఆ కష్టపడ్డ అన్నదానం కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకున్నాను. ఈ రోజు ముఖ్యంగా 2 కిలోమీటర్లు దాదాపు కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకున్నారు కదా. మేము ఒకటే ఇక్కడ ఎవరు అందరు సమానంగా ఉండాలని చెప్పి నేను బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి జిల్లాకు ఎస్పీ గారికి చెప్పిన నేను కూడా నంది దగ్గర అవుతుంది నా వెహికల్ పెట్టి నడుచుకుంటూ వస్తా తప్ప నేను దేవాలయం ముంగడికి దేవాలయం నా బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి ఇప్పటి వరకు కూడా నేను నంది దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన తప్ప ఎప్పుడు కూడా వెహికల్ తీసుకుని నేను కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఎవరు కూడా తీసుకురావద్దని పోలీసు అధికారులు కూడా వెహికల్ ఇక్కడ పెట్టద్దని చెప్పిన. ఒకసారి వీడియో గతంలో బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఏ విధంగా ఉండేది ఈ రోజు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఎంత పెద్ద వారైనా కూడా ఎంత పెద్ద హోదాలన్నా కూడా దేవుని దగ్గర అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఒక శాసనసభ్యుడిగా విప్పుగా నేను వారికి మనవి చేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు కూడా మనవి చేసుకుంటున్నా. ఈరోజు బ్రహ్మోత్సవాలకు ఏదైతే ఇంత గొప్పగా జరిగినాయి రాబోయే కాలంలో ఈ లక్ష్మీనరసింహస్వామికి సంబంధించినటువంటి అనేక పూజలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ ఉగాదోత్సవాలు కానీ ఏక నవరాత్రోత్సవాలు కానీ ఇంకా బ్రహ్మాండంగా చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా ఈ ప్రాంత ప్రజల యొక్క సహకారంతో ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఎవరైనా కూడా మనవి చేసుకుంటున్నా మనము దేవుడి దగ్గర అందరం సమానంగా ఉండాలని చెప్పి మరొకసారి ఇక్కడ ప్రాంత ప్రజలకు మనవి చేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినటువంటి మా అయ్యగారులందరికీ కూడా ప్రతి ఒక్క అయ్యగారికి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.